సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెడితే 10 కేసులు పెట్టడం కాదు, దమ్ముంటే 100 కేసులు పెట్టుకోండి, ఐ డోంట్ కేర్ అంటూ తొడగొడుతున్నారట వైసీపీ ఎమ్మెల్యే. బస్తీ మే సవాల్ అంటూ పోలీస్ స్టేషన్లోని శివాలెత్తిపోతున్నారట. మా వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు, మరి టీడీపీ కాడ అసభ్యకరమైన పోస్టులు పెడితే చర్యలు తీసుకోరా అని నిగ్గదీసి అడుగుతున్నారట. కాకిలను కడిగేస్తున్నారట. వైసీపీ టీడీపీ సవాళ్లతో ఆ నియోజకవర్గం శివాలెత్తిపోతుందట. ఆ జిల్లాలో వైసీపీ తరపున ఆయన ఒక్కడే ఉన్నా జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలను మంత్రులను సింగిల్ హ్యాండ్ తో చెడుగుడు ఆడిస్తున్నారట. ఇంతకీ ఎవరా ఫైర్ బ్రాండ్, ఏదా నియోజకవర్గం? మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో వైసీపీ వర్సెస్ టీడీపీ వ్యవహారం మరింత ముదిరింది. నిన్నటి వరకు ప్రోటోకాల్ విషయంలో వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు నడిచాయి. తాజాగా సోషల్ మీడియాలో పోస్టింగ్లపై ఇరు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. అయితే టీడీపీ నేతల ఫిర్యాదుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు చేసిన పోలీసులు వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులతో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులెందుకు నమోదు చేయలేదు అంటూ వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరాగా ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఎస్ఐ దేవకుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ దగ్గర కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై హైదరాబాద్ లో దాడి జరిగిందంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్లపై టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ముగ్గురు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తనపై అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన టీడీపీ కార్యకర్తలపై ఎందుకు కేసులు పెట్టలేదని ఎస్ఐని ప్రశ్నించారు ఎమ్మెల్యే తాటిపర్తి. ఇప్పటికే తనపై 10కి పైగా తప్పుడు కేసులు పెట్టారని, కాకుంటే మరో 100 కేసులవుతాయని, కేసులకు భయపడే ప్రసక్తే లేదని, టీడీపీపై తమ పోరాటం ఉధృతం చేస్తామని ఎమ్మెల్యే తాటిపర్తి తేల్చి చెప్పారు. తమపై తప్పుడు కేసులు పెట్టిస్తున్న టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్సన్ బాబు చర్చకు రావాలని సవాల్ విసిరారు. దీంతో ఎక్కువ చేస్తే ఊరుకునేది లేదంటూ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్సన్ బాబు ప్రతి సవాల్ విసిరారట. దీంతో ఎర్రగొండపాలెంలో మరోసారి వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం రాజుకుంది. గతంలో వెలిగొండ ప్రాజెక్టు విషయంలో వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి, టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు మధ్య ఒక రేంజ్ లో సాగిన విమర్శలు, ఆరోపణల యుద్ధం ఎర్రగొండపాలెం రాజకీయాల్లో కాకపుట్టించిందట. తమకు ఏకై మేకులా మారిన వైసీపీ ఎమ్మెల్యే దూకుడును తట్టుకోలేకపోయారట టీడీపీ తమ్ముళ్లు. దీంతో దమ్ముంటే తేల్చుకుందాం రా అంటూ ఎమ్మెల్యే చంద్రశేఖర్ కు టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు సవాల్ విసిరారట. తొడగొట్టి మీసమ్మెలేశారట. దీనికి ప్రతిగా అధికారం అడ్డు పెట్టుకుని రెచ్చిపోవడం కాదని, దమ్ముంటే ప్రజల మధ్యకొచ్చి సేవ చేయాలంటూ చంద్రశేఖర్ ప్రతి సవాల్ విసిరారట. దీంతో ఎర్రగొండపాలెంలో నువ్వా నేనా అన్నట్లుగా అధికార ప్రతిపక్ష రాజకీయాలు హీట్ రాజేశాయి. ప్రస్తుతం వేసవిలో ఆ రాజకీయ వేడి మరింత రగులుతోంది. వడగాలిని మించి ఎర్రగొండపాలెంలో రాజకీయ సుడిగాలి వీస్తోంది. ప్రత్యర్థుల మధ్య రాజకీయ వైరం సాధారణమే అయినా ఇటీవలి కాలంలో ఇరువురి మధ్య రణం మరింత ముదిరిందట. ఇటీవలే జెడ్పీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఎర్రగొండపాలెంలో అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా టీడీపీ ఇన్ఛార్జ్ తో అంటకాగుతున్నారని ఘాటుగా విమర్శించారు. ఎమ్మెల్యే అయిన తనకు తెలియకుండా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడమే కాకుండా ఎలాంటి అర్హత లేని టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్సన్ బాబుతో ప్రభుత్వ కార్యక్రమాలను ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. దీంతో నియోజకవర్గంలో రాజకీయాలు మళ్లీ హీటెక్కి నీ పెతాపమా నా పెతాపమో తేల్చుకుందాం అంటున్నాయి. మార్కాపురం జిల్లాలో 4 నియోజకవర్గాలుంటే వైసీపీ నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యేగా ఉన్న తాటిపర్తి చంద్రశేఖర్ ఇటు మంత్రుల్ని అటు టీడీపీ ఎమ్మెల్యేలను చెడుగొడాడుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యే తాటిపర్తి దూకుడు ముందు అధికార పార్టీ ఎమ్మెల్యేలు మూకుమ్మడి దాడి చేసినా నిలవలేకపోతున్నారని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారట. ఏదేమైనా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఒక్కరే అయినా అధికార పక్ష ఎమ్మెల్యేలకు కొరకరాని కొయ్యగా తయారయ్యారట.